ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వేదత్రయి న్యూరో సైకియాట్రీ హాస్పిటల్. డిప్రెషన్, ఓసిడి, యాంగ్జైటీ డిసార్డర్స్, స్కిజోఫ్రెనియా, ఆటిజం, ADHD మొదలైన మానసిక జబ్బులకు మందులు వాడి విసిగిపోతున్నారా? అయితే మందులు అవసరం లేని న్యూరో మాడ్యులేషన్ ట్రీట్మెంట్ తీసుకోండి. మందుల నుంచి విముక్తి పొందండి. బలమైన అయస్కాంత క్షేత్రంలో మెదడును ప్రేరేపించే పద్ధతి. ఎటువంటి మత్తు అవసరం లేని, నొప్పి లేని, దుష్ప్రభావాలు లేని చికిత్స ఇప్పుడు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా RTMS ద్వారా బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స తిరుపతిలో మనందరికీ అందుబాటులోకి తీసుకొస్తోంది వేదత్రయి న్యూరో సైకియాట్రీ హాస్పిటల్. డాక్టర్ P. ఉదయ్ కిరణ్ MD, నరాలు మరియు మానసిక వైద్య నిపుణులు, KK లేఅవుట్, తిరుపతి. ఫోన్ 9100532800. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఉదయ్ కిరణ్. నేను సైకియాట్రిస్ట్ అండి, తిరుపతిలోని వేదత్రయి న్యూరో సైకియాట్రీ హాస్పిటల్లో. ఈరోజు నేను మీతోటి మానసిక జబ్బుల గురించి, వాటి చికిత్సా పద్ధతుల గురించి, ఆధునిక కాలంలో మానసిక జబ్బులకి వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి చికిత్సా పద్ధతుల గురించి మీతో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. మానసిక జబ్బులు ఈ మధ్య కాలంలో మారుతున్నటువంటి జీవనశైలి వల్ల ఈ మానసిక జబ్బులు అనేటివి ప్రజల్లో చాలా ఎక్కువ అయిపోతున్నాయి. మీకు అందరికీ తెలిసిన మానసిక జబ్బులు ఏంటంటే డిప్రెషను, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్, OCD ఇలాంటివి మీరు చాలా కామన్గా వినుంటారు. అలాగే స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ లాంటివి కూడా. కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే జీవనశైలిలో మార్పు రావడం వల్ల వస్తున్నటువంటి మానసిక జబ్బులు ఏంటంటే వ్యసనాలు. అనాదిగా ఆల్కహాల్ అనేది ప్రజలు ఎక్కువగా బానిసలు అవుతున్నారు. సో దానికి అడిషనల్గా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వ్యసనాలు ఏంటంటే గేమింగ్ డిజార్డర్స్, అలాగే గ్యాంబ్లింగ్ డిజార్డర్స్. వీటిల్ని అడిక్టివ్ బిహేవియర్స్ అంటాం, బిహేవియరల్ అడిక్షన్స్ అంటాం. మనకి ఈ అడిక్టివ్ బిహేవియర్స్ మీద ఇంతవరకు ప్రజల్లో సరైనటువంటి అవగాహన, చైతన్యం అనేది లేదు. ప్రజలకి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటంటే స్మోకింగ్ గురించి, అలాగే మద్యపానం, ధూమపానం వీటి గురించి ఈ సినిమా ఇంటర్వెల్స్లో కానీ లేదా పబ్లిక్ ప్లేసెస్లో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవ్వకూడదని చెప్పేసి రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు బాగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ కొత్త అడిక్టివ్ బిహేవియర్స్ గురించి మాత్రం చాలా తక్కువ అవగాహన ఉంది ప్రజల్లో. అడిక్టివ్ బిహేవియర్స్ ఏంటంటే పార్న్ అడిక్షను, ఇంటర్నెట్ అడిక్షను, గేమింగ్ డిజార్డర్, గ్యాంబ్లింగ్ డిజార్డర్. ఇవి కొత్తగా వస్తున్నటువంటి జబ్బులు. అంతేకాకుండా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒత్తిడి. ఒత్తిడి అంటే లైఫ్ స్టైలు ప్రజలందరి జీవితాల్లోనూ మార్పులు వచ్చేసాయండి. ఈ మార్పులు రావడం మూలంగానే ఒత్తిడి అధికంగా అయిపోతుంది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ, వృత్తిగతమైనటువంటి జీవితంలో కానీ ఈ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల వాళ్ళ ఆందోళనకు లోనవుతున్నారు. దానివల్ల నిద్ర సరిగా ఉండడం లేదు. అలాగే నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల రకరకాల శారీరక జబ్బులకి లోనవుతున్నారు. అలాగే వ్యసనాలకి బానిసలవుతున్నారు. ఇందులో చిన్న వయసు పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు, మధ్య వయస్కులు, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల ప్రజలు కూడా మానసిక జబ్బులకి ఎక్కువగా బాధపడుతున్నారు ఈ మధ్యకాలంలో. అదృష్టమైన విషయం ఏంటంటే మారుతున్న జీవనశైలిలో ఈ మానసిక జబ్బులు ఎక్కువగా ప్రజల్లో పెరుగుతూ ఉండడంతో పాటు వాటికి చికిత్సా పద్ధతులు కూడా అత్యంత అధునాతనమైనటువంటి చికిత్సా పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. సో ట్రెడిషనల్గా మానసిక జబ్బులకు మనం మందులు, ఇంజెక్షన్స్, అలాగే ECT ఇలాంటి పద్ధతుల్లో మనం ట్రీట్మెంట్లు చేస్తూ వస్తున్నాం. ఇవి ట్రెడిషనల్గా చాలా ఎక్కువ రోజుల నుంచి, అంటే
దాదాపు 1950-60 సంవత్సరం అప్పటి నుంచి కూడా మందులు, ఈసీటీ ఇలాంటి ట్రీట్మెంట్లనే మనం ఇప్పటివరకు కొనసాగిస్తూ వస్తున్నాం. వీటిల్లో చాలా వరకు మందులు బాగా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నప్పటికీ మందుల వల్ల కొంతమంది ప్రజలు వాటి దుష్ప్రభావాలకు లోనై బరువు పెరగడం కానివ్వండి, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్ అవ్వడం కానివ్వండి, లేదా హార్మోన్ల యొక్క అసమతుల్యత రానివ్వడం కానివ్వండి, ఇలాంటి వాటితోటి ప్రజలు సఫర్ అవుతున్నారు మందులతోటి. ఇంకా కొన్ని జబ్బులు, డిప్రెషన్ జబ్బు కానీ, ఓసిడి జబ్బు కానీ, అలాగే స్కిజోఫ్రీనియా జబ్బు కానీ, ఇలాంటి జబ్బుల్లో జబ్బు లక్షణాలు మందులకి లొంగకుండా తయారవుతున్నాయండి. అలాగే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి అడిక్టివ్ బిహేవియర్స్ లేదా బిహేవియరల్ అడిక్షన్స్, ఇంకా ఇతరత్ర వ్యసనాలు, గంజాయి, కొకైను, ఎల్ఎస్డి ఇలాంటి మత్తు పదార్థాల వ్యసనాలు, ఇలాంటి వాటికి మందులు అవి అంత ప్రభావం చూపించలేకపోతున్నాయి. చాలా సందర్భాల్లో మనం పేషెంట్లకి ఈ ట్రీట్మెంట్లు చేస్తున్నప్పుడు కూడా ఆ ట్రీట్మెంట్లు సరిగా సత్ఫలితాలను ఇవ్వట్లేదు. ప్రజలు మళ్ళీ ఆ జబ్బులతోటి మళ్ళీ తిరిగి బాధపడడం అనేది చూస్తున్నాం. అలాగే ఈ మానసిక జబ్బులకు లోనవడం వల్ల వాళ్ళు పేషెంట్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి ఒక సందర్భంలో ఈ మానసిక జబ్బులకి కొత్త రకమైనటువంటి చికిత్సా పద్ధతులు వచ్చాయి. వాటిల్లో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి కొత్త పద్ధతి ఆర్టీఎంఎస్ ట్రీట్మెంట్ ప్రక్రియ. దీన్ని ఒక రకంగా న్యూరోమాడ్యులేషన్ అనే ఒక చికిత్సగా మనం పేర్కొనవచ్చు. న్యూరోమాడ్యులేషన్ అంటే మెదడులోని కొన్ని భాగాలను ఈ ఆర్టీఎంఎస్ మిషన్లోని విద్యుదయస్కాంత క్షేత్ర సహాయంతో మనం ప్రేరేపించి తద్వారా వచ్చేటటువంటి క్రియాత్మక మార్పుల వల్ల మనం మానసిక జబ్బుల్ని నయం చేయొచ్చు. ఈ న్యూరోమాడ్యులేషన్ మిషన్ మీరు చూస్తున్నది ఈ మిషన్, దీన్ని ఆర్టీఎంఎస్ అంటాం. ఇది ఒక బ్రెయిన్ స్టిమ్యులేషన్ యంత్రం. ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ యంత్రం ఏం చేస్తుందంటే, ఇందులో ఉన్నటువంటి ఈ కాయిల్ ఏదైతే ఉందో ఇది ఒక విద్యుదయస్కాంత క్షేత్రాన్ని తయారు చేస్తుంది. ఆ విద్యుదయస్కాంత క్షేత్రం మనం పేషెంట్ యొక్క తలపైన ఉంచినప్పుడు అది మెదడుని ప్రేరేపిస్తుంది. మామూలుగా మానసిక జబ్బులు మెదడులోని కొన్ని భాగాలలో అక్కడ వాటి యొక్క ఉత్పత్తి స్థానం అంటే ఒక్కొక్క భాగంలో అబ్నార్మాలిటీ ఉండడం వల్ల మెదడులో ఒక్కో రకమైన జబ్బు అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మెదడులోని ఏ భాగంలో అయితే మనకి ఈ పెథోజెన్సిస్ అనేది ఉంటుందో ఆ భాగాలని ఈ యంత్ర సహాయంతో మనం ప్రేరేపించడం వలన మనం ఆ జబ్బుని నయం చేయవచ్చు. ఇది ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం. ఈ మిషన్, ఈ ఆర్టీఎంఎస్ యంత్రాన్ని రాయలసీమ ప్రజలకి మనం మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ఈ రష్యన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనటువంటి న్యూరో ఎంఎస్ఎక్స్ అనేటటువంటి ఈ ఆర్టీఎంఎస్ యంత్రము అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఇది ప్రఖ్యాత అమెరికన్ ఎఫ్డిఏ అప్రూవల్ పొందినటువంటిది ఈ యంత్రం. సో దీని ద్వారా చేసేటటువంటి చికిత్సలు అత్యంత ఖచ్చితత్వంతో కూడుకున్నటివి, అలాగే ఎఫ్డిఏ ఆమోదించబడినటువంటివి. డిప్రెషను, ఆడిటరీ హాలుసినేషన్స్, స్కిజోఫ్రీనియా జబ్బులు ఆడిటరీ హాలుసినేషన్స్, ఓసిడి, స్మోకింగ్ సెసేషను ఇలాంటి జబ్బులకి ఎఫ్డిఏ అప్రూవల్, ఎఫ్డిఏ ఆమోదం అనేది పొంది ఉందన్నమాట ఈ మిషన్. దీన్ని ఈ జబ్బులకి యొక్క చికిత్స కోసం ఉపయోగిస్తాం. ఈ యంత్రాన్ని ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తాం. సో ఇది ఒక న్యూరోమాడ్యులేషన్ యంత్రం. ఓకే, యంత్రం పేరు ఆర్టీఎంఎస్ అంటాం. డాక్టర్ గారు, న్యూరోమాడ్యులేషన్ అంటే ఏంటి? న్యూరోమాడ్యులేషన్ అంటే చెప్పాను కదండి, న్యూరోమాడ్యులేషన్ అనేది మనం మెదడులోని కొన్ని భాగాలు, ఎస్పెషల్లీ మానసిక జబ్బులు కానీ లేదా నరాల జబ్బుల్ని కలుగు చేసేటటువంటి మెదడులోని భాగాలను విద్యుదయస్కాంత క్షేత్ర సహాయంతో ప్రేరేపించి తద్వారా జబ్బులని మనం నయం చేయగలిగితే అలాంటి ఒక ప్రొసీజర్ లేదా అలాంటి ఒక పద్ధతిని మనం న్యూరోమాడ్యులేషన్ అంటాం. న్యూరోమాడ్యులేషన్ కొరకు ఆర్టీఎంఎస్, టీడీసీఎస్ ఇలాంటి మిషన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్గా ఉండే పద్ధతి ఈసీటీ. సో ఈసీటీలో కానీ టీడీసీఎస్లో కానీ వాటికి ఏంటంటే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.
వాటికి మనం అనస్థీషియా అంటే మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అవి నొప్పితో కూడుకున్నవి, పెయిన్ఫుల్ ప్రొసీజర్స్. వాటి వల్ల దుష్ప్రభావాలు, ఎస్పెషల్లీ మెమరీ డెఫిషిట్స్ అంటే మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి దుష్ప్రభావాల కారణంగా వాటితో పోల్చుకున్నప్పుడు న్యూరోమాడ్యులేషన్లో ఆర్టీఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అత్యాధునికమైనటువంటిది. ఈ ఆర్టీఎంఎస్కి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే ఇది ఒక పెయిన్లెస్ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. డాక్టర్ గారు, ఆర్టీఎంఎస్ పరికరం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ ఆర్టీఎంఎస్ అనేది ప్రత్యేకతలు ఏంటంటే మానసిక జబ్బులకి వాడచ్చు, అలాగే నరాల జబ్బులకి వాడచ్చు. మానసిక జబ్బుల్లో మనం ఏ జబ్బులకు వాడతామంటే డిప్రెషన్కి వాడతాం, ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్కి వాడతాం, ఓసిడి జబ్బుకు వాడతాం, పీటీఎస్డి జబ్బుకు వాడతాం, అలాగే యాంగ్జైటీ డిజార్డర్స్కి వాడతాం. ఇంకా అడిక్టివ్ బిహేవియర్స్కి, ఆల్కహాల్ డి అడిక్షన్కి కానీ, స్మోకింగ్ డి అడిక్షన్కి కానీ, అలాగే అడిక్టివ్ బిహేవియర్స్ కానీ వీటన్నిటికీ కూడా వాడతాం. ఇంకా నరాల జబ్బులకు వస్తే కనుక మైగ్రేన్ కానీ, అలాగే కొన్ని రకాలటువంటి ఫిట్స్ జబ్బులు కానీ, పార్కిన్సన్స్ జబ్బు కానీ, పార్కిన్సన్స్లో డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటే కానీ వాడతామండి. డాక్టర్ గారు, మానసిక జబ్బు బాధితులకు ఆర్టీఎంఎస్ చికిత్స అసలు ఎలా ఉపయోగపడుతుంది? మానసిక జబ్బుల్లో ఆర్టీఎంఎస్ చికిత్సా పద్ధతులు నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మానసిక జబ్బులు అనేటివి అవి మన మెదడులోని కొన్ని కేంద్రాలలో ఆవిర్భవిస్తాయి. ఉదాహరణకు డిప్రెషన్ అనే జబ్బు మనకి డార్సోలెటల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లో ఉన్నటువంటి సెరటోనెర్జిక్ న్యూరాన్స్లో ఉన్నటువంటి ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్, అలాగే రసాయనాల యొక్క అసమతుల్యత వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క రకమైనటువంటి మానసిక జబ్బుకి ఒక్కో రకమైనటువంటి మెదడులో ఉండే కేంద్రం ఉంటుందండి. సో ఈ కేంద్రాలని మనం ఈ ఆర్టీఎంఎస్ సహాయంతో మనం ప్రేరేపించినప్పుడు ఆ జబ్బుకి కారణమైనటువంటి మెదడులోని భాగాల వల్ల ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గిపోయి తద్వారా మనం మానసిక జబ్బుల్ని ఆర్టీఎంఎస్ యంత్రం సహాయంతో మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. డాక్టర్ గారు, నరాల జబ్బు బాధితులకు ఈ ఆర్టీఎంఎస్ ఎలా ఉపయోగిస్తారు? అవునండి, నరాల జబ్బులు, మానసిక జబ్బులతో పాటు నరాల జబ్బుల్లో కూడా మనం ఆర్టీఎంఎస్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చండి. ముఖ్యమైనటువంటివి ఏంటంటే అండి, స్ట్రోక్ వచ్చినటువంటి పేషెంట్లు, అలాగే పక్షవాతం అంటారు కదండి, కాలు చేయి పడిపోవడం, అలాంటి పేషెంట్లలో పోస్ట్ స్ట్రోక్ రీహాబిలిటేషన్ అంటారండి. ఎవరికైనా సరే పార్షియల్గా కొంచెం ఈ కాలు చేయి పడిపోయి పూర్తిగా వాళ్ళకి పవర్ అంటే చేతిని లేదా కాలుని కదలించే శక్తి రాకపోవడం కానీ, మాట పడిపోయినప్పుడు అది పూర్తిగా రాకపోవడం కానీ, ఇలాంటి వాటికి కొందరికి ఇంకా హెమిస్పేషియల్ నెగ్లెక్ట్ అంటాం. అంటే వాళ్ళకి శరీరం కన్ను చూసినప్పుడు ఒక సగభాగం అనేది వాళ్ళకి సరిగా కనిపించకపోవచ్చు. సో ఇలాంటి పోస్ట్ స్ట్రోక్ రీహాబిలిటేషన్లో దీని యొక్క ఉపయోగం ఉంటుందండి. అలాంటి వాళ్ళకి మనం ఆర్టీఎంఎస్ తోటి ట్రీట్ చేయొచ్చు. అలాగే పార్కిన్సన్స్ డిసీజ్, ఎవరైతే పార్కిన్సన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జబ్బు లక్షణాలు రిజిడిటీ కానీ, బ్రాడీకైనీషియా కానీ, ట్రెమర్స్ కానీ, ఇలాంటివి కొందరికి డ్రగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా ఈ పార్కిన్సన్స్ జబ్బు నయం కాకుండా ఉంటుంది. సో ట్రెడిషనల్గా దానికి మనం బ్రెయిన్ సర్జరీ అంటే మెదడు తల ఓపెన్ చేసి లోపల బ్రెయిన్ స్టిమ్యులేషన్ చిప్స్ లాంటివి అమర్చి తద్వారా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు దాని సహాయం అవసరం లేకుండా, బ్రెయిన్ని ఆపరేషన్ చేసే అవసరం లేకుండా మనం బ్రెయిన్ సర్ఫేస్ మీద నుంచే ఆర్టీఎంఎస్ మనం పెట్టి ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్లకు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అంతేగాక బ్లెఫరోస్పాజం అనే కంటి జబ్బులకు కానీ, ఇంకా చెవి జబ్బులకు సంబంధించి ట్రినిటస్లో కానీ, ఇంకా అలాగే పెల్విక్ ఫ్లోర్ స్టిమ్యులేషన్ అని మనకి ఈ బ్లాడర్ సమస్యలు ఉన్న వాళ్ళకి యూరిన్ చుక్కలుగా పోతుంటుంది, అలాంటి సమస్యల్లో వాడవచ్చు. ఇంకా పెరిఫెరల్ మజిల్ స్టిమ్యులేషన్ ద్వారా డిస్క్ సమస్యలు, వెన్నుపూసకు సంబంధించిన డిస్క్ సమస్యల వల్ల వెన్ను నొప్పి వస్తుంటుంది కదా, అలాంటి పేషెంట్లకు కూడా ఈ ఆర్టీఎంఎస్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించి ట్రీట్మెంట్ చేయొచ్చు.
డిప్రెషన్, ఓసిడి, యాంగ్జైటీ డిసార్డర్స్, స్కిజోఫెర్నియా, ఆటిజం, ADHD మొదలైన మానసిక జబ్బులకు మందులు వాడి విసిగిపోతున్నారా? అయితే మందులు అవసరం లేని న్యూరో మాడ్యులేషన్ ట్రీట్మెంట్ తీసుకోండి. మందుల నుంచి విముక్తి పొందండి. బలమైన అయస్కాంత క్షేత్రంలో మెదడును ప్రేరేపించే పద్ధతి. ఎటువంటి మత్తు అవసరం లేని, నొప్పి లేని, దుష్ప్రభావాలు లేని చికిత్స ఇప్పుడు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా RTMS ద్వారా బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స తిరుపతిలో మనందరికీ అందుబాటులోకి తీసుకొస్తోంది వేదత్రయి న్యూరో సైక్రియాట్రీ హాస్పిటల్. డాక్టర్ P. ఉదయ్ కిరణ్ MD, నరాలు మరియు మానసిక వైద్య నిపుణులు, KK లేఅవుట్, తిరుపతి. ఫోన్ 9100532800. డాక్టర్ గారు, అసలు మత్తు వ్యసనాలు మాన్పించడానికి RTMS ఎలా ఉపయోగపడుతుంది? మత్తు వ్యసనాలు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్, ధూమపానం కానీ, గంజాయి కానీ, LSD కానీ, అలాగే అడిక్టివ్ బిహేవియర్స్. ఈ మధ్యకాలంలో పిల్లలు గేమింగ్ డిజార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ PUBG కానీ, ఫ్రీ ఫైర్ కానీ, అలాగే వాటిలో డబ్బులు పెట్టి ఈ గేమ్స్ ఆడడం వల్ల డబ్బులు పోగొట్టుకోవడం, గ్యామ్లింగ్ ఆడడం, ఈ పార్న్ అడిక్షన్, ఇంటర్నెట్ అడిక్షన్, ఈ అడిక్టివ్ బిహేవియర్స్కి కూడా మెదడులోని కొన్ని భాగాలు కారణమవుతాయి. ఆ భాగాలను RTMS సహాయంతో మనం ప్రేరేపించి వాటిని అదుపు చేయవచ్చు. ముఖ్యంగా ఈ మత్తు వ్యసనాలలో మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి రివార్డ్ సెంటర్ ఉంటుందండి, బ్రెయిన్లో రివార్డ్ సెంటర్ ఉంటుంది. ఈ మత్తు వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యసనాల ద్వారా ఆ రివార్డ్ సెంటరు పదే పదే ప్రేరేపించబడి ఆ మత్తు వ్యసనాలకు సంబంధించిన బిహేవియర్, ప్రవర్తన, అంటే మళ్ళీ మళ్ళీ ఆ సబ్స్టెన్స్ తీసుకోవాలి, లేదా మళ్ళీ మళ్ళీ ఆ వీడియో గేమ్ ఆడాలి, లేదా మళ్ళీ మళ్ళీ ఆ ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి అనే కోరిక పదే పదే ఉత్పత్తి అయ్యేలాగా చేస్తూ ఉంటుంది మెదడులోని కొన్ని భాగాలు. ఆ భాగాలను మనం RTMS సహాయంతో ప్రేరేపించి తద్వారా అలాంటి అడిక్టివ్ బిహేవియర్స్ కానీ, లేదా మత్తు వ్యసనాలని, అలవాట్లను కానీ ఖచ్చితంగా వైద్యం చేసి నయం చేయవచ్చండి. డాక్టర్ గారు, ఈ RTMS వలన ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా? RTMS వల్ల దుష్ప్రభావాలు అనేటివి చాలా అరుదుగా ఉంటాయండి. ఖచ్చితంగా 0% లేవని మనం చెప్పకూడదు, ఎందుకంటే ఇది ఆధునిక వైద్యం. మనం ప్రజలకి తప్పుదారి పట్టించకూడదు. మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా రేర్గా ఎవరికైనా తలనొప్పి రావచ్చు పెట్టిన వెంటనే, కానీ అది కొద్దిసేపే ఉంటుంది. RTMS పెట్టిన వాళ్ళకి కొద్దిసేపు ఒక 5 minutes 10 minutes ఉన్న తర్వాత చాలా మైల్డ్గా తలనొప్పి వస్తుంది, తగ్గిపోతుంది. అలాగే ఎవరో రేరుగా ఉన్న వాళ్ళకి చాలా రేర్గా, అత్యంత అరుదుగా ఎవరికైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం పరిశోధనలో చెప్పుకున్నది తప్ప మనం ప్రాక్టికల్గా పేషెంట్లకు పెడుతున్నప్పుడు దీనివల్ల ఇప్పటి వరకు మా సెంటర్లో ఈ యంత్రం ఉపయోగించి మేము వైద్యం చేసినప్పుడు ఇంతవరకు మేము ఏ పేషెంట్ నుంచి కూడా ఇలాంటి దుష్ప్రభావాలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ని మేము తీసుకోలేదండి. డాక్టర్ గారు, ఈ RTMS ఎలాంటి వారికి వాడకూడదు? RTMS అనేదాన్ని మనం మెయిన్ కాంట్రాఇండికేషన్ RTMS ఎవరికి ఉపయోగించకూడదంటే అండి, చెవికి సంబంధించి కాక్లియర్ ఇంప్లాంట్స్ అనే సర్జరీలు చేసుకుని ఉంటారు. కాక్లియర్ ఇంప్లాంట్, ఈ భాగంలో వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి కాక్లియాలో ఇంప్లాంట్స్ పెడతాం. అలాంటి పేషెంట్లకి తప్ప ఎవరికైనా వాడచ్చు. ఇంకొకటి ఏంటంటే, గుండెలో పేస్ మేకర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా వాడకూడదండి. ఇంకా అది తప్పనిచ్చి ఈ RTMS అనేది చాలా సురక్షితమైనది. సో ఈవెన్ ఇది గర్భిణీ స్త్రీల్లో కూడా వాడవచ్చు. అలాగే చిన్నపిల్లలకు సంబంధించి ఆటిజము, ADHD లాంటి జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా దీన్ని వాడచ్చండి. సో ఇది అత్యంత సురక్షితమైన ఒక అధునాతనమైనటువంటి యంత్రం అండి. డాక్టర్ గారు, ఈ RTMS చికిత్స తీసుకునేవారు మందులు వాడొచ్చా? మంచి ప్రశ్న అడిగారండి. RTMS తీసుకునేటప్పుడు మందులు వాడచ్చా వాడకూడదా అనే సందేహం సాధారణంగా ఈ న్యూరోమాడ్యులేషన్ ట్రీట్మెంట్ తీసుకునే ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి సందేహమే ఇది. కానీ మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నరాలు లేదా మానసిక జబ్బులకి మందులు అనాదిగా మనం ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్లో మొదటి స్థానంలో మందులు ఉంటాయి. ఇప్పుడు కూడా మందులు మనం ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. మందులు ఇచ్చి మందులకి లొంగనప్పుడు మాత్రమే మనం RTMS ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తాం, RTMS ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ యంత్రం RTMS యంత్రం కనుగొనింది కూడా ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్ కోసం అని చెప్పేసి మొదట
దీన్ని పరిశోధనలు జరిపారు. ఆ తర్వాత కూడా చాలా మానసిక జబ్బుల్లో దీని పాత్ర ఉందని, దానికి ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి కనుక్కొని రకరకాల నరాలు మరియు మానసిక జబ్బుల్లో ఆర్టీఎంఎస్ని వాడుతున్నారు. ఇంకా మందుల విషయానికి వస్తే అసలు మందులు ఇవ్వాలా వద్దా, ఆర్టీఎంఎస్తో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మందులు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ సలహా మేరకు మీరు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి మందులు వాడేటప్పుడు ఆర్టీఎంఎస్ యంత్రం ద్వారా మనం చికిత్స తీసుకుంటుంటే దాని యొక్క రిజల్ట్స్ అనేటివి అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. అలాగే కొన్ని రకాల జబ్బులకి కొన్ని రకాలైనటువంటి మందులు ఇస్తుంటే కనుక మందులు అలాగే అదే టైంలో ఆర్టీఎంఎస్ని తీసుకునేటప్పుడు పేషెంట్కి రిజల్ట్స్ అనేటివి ఏవైతే ఉంటాయో జబ్బు లక్షణాలు తగ్గిపోవడం అది చాలా త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఉపయోగం కూడా ఉంటుంది. ఈ విషయము డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. ఏ జబ్బులలో ఏ మందులు ఆర్టీఎంఎస్ ఇచ్చేటప్పుడు ఇవ్వవచ్చు, ఏ జబ్బులో ఏ మందులు ఆర్టీఎంఎస్ సమయంలో ఇవ్వకూడదు అనేది పూర్తిగా మీ సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసి వాడాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా మీరు ఆర్టీఎంఎస్ చికిత్స కోసం మీ సైకియాట్రీ డాక్టర్ని సంప్రదించినప్పుడు మీరు ఇదివరకే మీకు మానసిక జబ్బు కోసం మీరు వాడుతున్నటువంటి మందుల వివరాలను కానీ అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు అనే సమాచారాన్ని మీ సైకియాట్రీ డాక్టర్ తోటి మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ సమాచారం మొత్తం డాక్టర్ గారు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఈ ఆర్టీఎంఎస్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మీకున్న జబ్బు ఏంటి, మీ వయసు ఎంత, మీ బరువు ఎంత, అలాగే మీరు గతంలో ఎటువంటి మందులు తీసుకున్నారు, ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాత మీ సైకియాట్రీ డాక్టరు మీకు అడ్వైస్ చేస్తారండి మీరు ఆర్టీఎంఎస్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మందులు వాడాలా లేదా అనేది. సో కొన్ని జబ్బుల్లో మనం ఆర్టీఎంఎస్ తీసుకునేటప్పుడు మందులు వాడతాం, కొన్ని జబ్బులకి మందులు లేకుండా ఓన్లీ ఆర్టీఎంఎస్ మాత్రమే ఇస్తూ ఉంటాం. సో ఒక రకంగా చెప్పాలంటే ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్ కేసుల్లో కానీ అలాగే డ్రగ్ రెసిస్టెంట్ ఆర్టర్ హాలిజినేషన్స్ ఇన్ స్కిజోఫ్రీనియా ఇలాంటి కండిషన్స్లో అలాగే అడిక్టివ్ బిహేవియర్స్లో మనం మందులు అవసరం లేకుండానే ఓన్లీ ఆర్టీఎంఎస్ని ఇవ్వడం ద్వారా పేషెంట్కి సిమ్టమాటిక్ రిలీఫ్ని అనేది ఇవ్వచ్చు, అలాగే జబ్బుని నయం చేయవచ్చు. సో ఆర్టీఎంఎస్ అనేది ఒక అధునాతనమైనటువంటి చికిత్సా పద్ధతి. ఈ చికిత్సా పద్ధతి మారుతున్నటువంటి లైఫ్ స్టైల్లో ఇది ప్రజలకి ఎవరైతే మానసిక జబ్బులతో బాధపడుతుంటారో వాళ్ళకి ఇది ఒక వరంగా మనము చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళు గర్భంతో ఉన్నందున వాళ్ళ గైనకాలజిస్ట్ డాక్టర్ వాళ్ళకి రకరకాల మందులు ఇస్తూ ఉంటారు. అలాగే వృద్ధులలో సహజంగా వయసుతోటి రకరకాల మందులు వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా మానసిక సమస్యలు తలెత్తినప్పుడు సైకియాట్రీ డాక్టరు వాళ్ళకి మానసిక జబ్బులకి ఏదైనా మందులు ఇస్తే డ్రగ్ ఇంట్రాక్షన్స్ వచ్చే సమస్య ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఎటువంటి సైకియాట్రీ మెడిసిన్స్ అడ్వైస్ చేయకుండా ఈ ఆర్టీఎంఎస్ ట్రీట్మెంట్ ద్వారా ప్రజలకి ఆ పేషెంట్లకి ఈ ఆర్టీఎంఎస్ తోటి ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది అటువంటి పేషెంట్లకి చాలా అద్భుతమైనటువంటి వరం లాంటిదని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఆర్టీఎంఎస్ అనే దాన్ని మనం డ్రగ్ రెసిస్టెన్స్ కేసులు అలాగే వయసు రీత్యా కానీ జెండర్ రీత్యా కానీ వేరే ఇతరత్ర ఏదైనా కారణాల వల్ల పేషెంట్లు మందులు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్టీఎంఎస్ని ఉపయోగించినప్పుడు ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది. కాబట్టి ఈ అత్యంత ఆధునికమైనటువంటి ఈ ఆర్టీఎంఎస్ ట్రీట్మెంట్ని ప్రజలు చాలా భయం లేకుండా సంతోషంగా ఈ ట్రీట్మెంట్ని మీరు మీ సైకియాట్రిక్ డాక్టర్ దగ్గర సలహాగా కోరి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది నాన్ ఇన్వాసివ్ ప్రొసీజరు, మత్తు అవసరం లేనిది, అలాగే దుష్ప్రభావాలు లేని అని చెప్పొచ్చు, లేదా చాలా తక్కువ దుష్ప్రభావాలు ఉన్నటువంటి ఒక అత్యాధునిక చికిత్స అని మనం ఆర్టీఎంఎస్ గురించి చెప్పొచ్చు. డాక్టర్ గారు, చిన్నపిల్లలకు ఎలాంటి మానసిక జబ్బులు వస్తాయి? వాటికి ఏమైనా ఆర్టీఎంఎస్ ద్వారా చికిత్స అందించవచ్చా? మంచి ప్రశ్న అడిగారండి. చిన్నపిల్లల్లో మానసిక జబ్బులు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అది కూడా లైఫ్ స్టైల్లో వచ్చేటటువంటి చేంజ్ వల్లనే,
అలాగే తల్లిదండ్రులకి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎల్కేజీ అప్పటి నుంచే కార్పొరేట్ స్కూళ్ళల్లో కానీ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కానీ వాళ్ళని జాయిన్ చేయించి పిల్లల మీద ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారు. అలాగే జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం మూలంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య మాత్రమే ఉంటున్నారు. తల్లిదండ్రులు వారి యొక్క వృత్తి జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల చిన్నపిల్లలు రకరకాల మానసిక జబ్బులకి లోనవుతున్నారు. ఉదాహరణకు మనం చెప్పుకుంటే ADHD, ఆటిజం, అలాగే టీనేజర్స్లో మత్తు వ్యసనాలు, ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో లెర్నింగ్ డిజార్డర్స్ అంటే రీడింగ్ డిజార్డర్, రైటింగ్ డిజార్డర్, క్యాలిక్యులేషన్ డిజార్డర్స్ అంటే మ్యాథ్స్ సరిగా చేయలేకపోవడం, సో ఇంకా కాండక్ట్ డిజార్డర్, ఇలాంటి మానసిక జబ్బులతోటి పిల్లలు చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. వీటికి మనం ట్రీట్మెంట్గా మందులతో పాటు కూడా ఈ RTMSని కూడా యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా RTMSని చిన్నపిల్లల్లో ఆటిజం జబ్బులో వాడతామండి. దాంతోపాటు కూడా ADHD, ఆటిజము, ADHD ఈ రెండు జబ్బుల్లో ఈ యంత్రం యొక్క పాత్ర ఈ మధ్యకాలంలో చాలా ప్రత్యేకమైనది. సో ఈ యంత్ర సహాయంతో చిన్నపిల్లలకి బాగా వైద్యం చేయొచ్చు. ఎందుకంటే ప్రత్యేకత ఏంటంటే అండి, పెయిన్లెస్ ప్రొసీజర్ కాబట్టి, దీనికి మత్తు ఇవ్వనవసరం లేదు కాబట్టి, చిన్నపిల్లలకు కూడా సురక్షితమైనది కాబట్టి RTMS యంత్రాన్ని మనం చాలా చక్కగా యూజ్ చేసుకొని పిల్లలకి వైద్యం చేయొచ్చు. ఇంకా ఈ మిషన్ గురించి ఇన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. అలాగే RTMS గురించి మీకు మరొకసారి నేను క్లుప్తంగా చెప్తున్నానండి. మనం తిరుపతిలోని వేదత్రయ న్యూరో సైకియాట్రీ హాస్పిటల్లో రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా మనం న్యూరో మాడ్యులేషన్ ట్రీట్మెంట్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ప్రత్యేకంగా ఈ NeuroMSX, న్యూరోసాఫ్ట్ కంపెనీ, ఇది ఒక రష్యన్ సాంకేతిక పరిజ్ఞానం అండి. రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. సో RTMS యంత్రాలతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి వేరే కంపెనీలతో పోల్చుకుంటే ఇది చాలా అద్భుతమైన యంత్రం అండి. ఇది టాప్ ఎండ్ మోడలు. ఇది ఇలాంటిది ఎయిమ్స్ విద్యాసంస్థలో ఉంది. ప్రైవేటు హాస్పిటల్స్లో మొట్టమొదటిగా మనమే ఈ తిరుపతిలో రాయలసీమలో ప్రజలకు మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాగే వివిధ రకాలైనటువంటి నరాలు మరియు మానసిక జబ్బుల్లో RTMS ద్వారా మన తిరుపతి ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఈ చికిత్సని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇదివరకు ఈ చికిత్స కోసమని విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ అవసరం లేకుండా మన తిరుపతిలోనే ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి న్యూరో మాడ్యులేషన్ యంత్రాన్ని మీ ప్రజలందరి ముందరకు తీసుకొస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈనాటి హెల్త్ లైన్ కార్యక్రమంలో భాగంగా యాక్ట్ ప్రేక్షకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ మానసిక జబ్బుకు సంబంధించినటువంటి అత్యాధునికమైన ట్రీట్మెంట్లు, అలాగే ట్రీట్మెంట్ల గురించి సమాచారము, ఇలాంటి రకరకాలైనటువంటి సమాచారాన్ని ఉత్సాహంగా మీరు ఇప్పటివరకు తిలకించి ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే మీలో మానసిక జబ్బులతో బాధపడి ఉంటే, అలాగే ఈ ఆధునిక ట్రీట్మెంట్ పద్ధతుల గురించి నేను ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగంగా ఉంటుంది అనిపిస్తే కనుక మీరు తిరుపతిలోని మా వేదత్రయ హాస్పిటల్ని సందర్శించి మీకున్నటువంటి మానసిక జబ్బులు లేదా నరాల జబ్బులకి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోగలరని ఆశిస్తున్నాం. జై హింద్.
డిప్రెషన్, ఓసిడి, యాంగ్జైటీ డిసార్డర్స్, స్కిజోఫెర్నియా, ఆటిజం, ADHD మొదలైన మానసిక జబ్బులకు మందులు వాడి విసిగిపోతున్నారా? అయితే మందులు అవసరం లేని న్యూరో మాడ్యులేషన్ ట్రీట్మెంట్ తీసుకోండి. మందుల నుంచి విముక్తి పొందండి. బలమైన అయస్కాంత క్షేత్రంలో మెదడును ప్రేరేపించే పద్ధతి, ఎటువంటి మత్తు అవసరం లేని, నొప్పి లేని, దుష్ప్రభావాలు లేని చికిత్స ఇప్పుడు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా RTMS ద్వారా బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స తిరుపతిలో మనందరికీ అందుబాటులోకి తీసుకొస్తోంది వేదత్రయి న్యూరో సైక్రియాట్రీ హాస్పిటల్. డాక్టర్ P. ఉదయ్ కిరణ్ MD, నరాలు మరియు మానసిక వైద్య నిపుణులు, KK లేఅవుట్, తిరుపతి. ఫోన్ 9100 532800.